హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడైతే మనం ఇది ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే బయ్యర్స్కి మాత్రం లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే సెల్లర్స్కి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం చాలా వరకు ఉంటుంది. అది రిస్క్ రివార్డ్తో మాత్రం ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈరోజు నేనైతే 1200 పాయింట్స్ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 600 ఎబో పాయింట్స్ అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా సెల్లింగ్ ప్రెషర్స్ మాత్రం ఉంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది చాలా వోల్టాలిటీగా ఉండే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. అందుగురించి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రేడింగ్ మాత్రం ఈరోజు అవాయిడ్ అయితే చేస్తే బెటర్. ఎందుకంటే ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా గందరగోళంగా ఉండే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,092 రేంజ్లో, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 24,055 ఈ రేంజ్లో మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు దీన్ని బేస్ చేసుకుని మాత్రం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకున్నప్పుడు ఎంత మనతే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈ రోజు మాత్రం ఏవి సపోర్ట్ రెసిస్టెన్స్ ఏవి కూడా వర్క్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడ్ అయితే చేయండి. ఇక్కడ మేజర్ అనేది 50,001 అంటే ఇక్కడ ఏం చూసారా, ఇక్కడ 147 ఇది దీనికి బిలో ఉంటే మాత్రం మీరు పిఈ సైడ్ ఉండండి. 50,147కి ఎబో ఉంటే మాత్రం మీరు కాల్ సైడ్ ఉండండి. స్ట్రాంగ్ బయింగ్ జోన్ 50,229 స్ట్రాంగ్ బయింగ్ జోన్, 50,018 అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడ దీంతో అయితే మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నదో వాళ్ళు ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ చేయండి. 50,229కి ఎబో ఉంటే మాత్రమే కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంతవరకు మాత్రం పిఏ పుట్టే స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మాత్రం ట్రేడర్స్ మాత్రం అబ్జర్వేషన్ అయితే చేసి ఈరోజు మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఈరోజు ఏంటిదంటే చాలా అంటే వోల్టాలిటీ చాలా వరకు అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నట్టు పుట్టు కాల్ ఏది తీసుకున్న లాస్ అవ్వడం మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అందు గురించి చాలా కేర్ఫుల్గా మాత్రం చేయండి. పుట్టు వాళ్ళకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూసి ఎంతవరకు ఏంటిది అనేది మాత్రం ఫర్దర్గా మాత్రం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఈ మేజర్ దీన్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. దీని అయితే 50,146 బిల్లో ఉన్నంత మాత్రం పిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ దీనికి అప్ సైడ్ వెళ్తే మాత్రమే కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నిఫ్టీకి అయితే వెళ్దాం. నిఫ్టీని మనం చూసుకున్నట్లయితే కూడా నిఫ్టీలో కూడా 24,113 బిలో ఉంటే మాత్రం ఇక్కడ మీరు చూడండి, దీనికి బిలో ఉంటే పిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం 23,800కి మాత్రం రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 24,165 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఫర్దర్ 24,400కి మాత్రం రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీనికి సస్టైన్ అయితేనే ఇక్కడ 24,165 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్. దీని అప్ సైడ్ ఉంటే మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. మీరు ఎవరైతే ఈరోజు ట్రేడ్ చేశారో వారు ప్రాఫిట్ ఉన్నారో లాస్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఏదైతే టాప్ ఫైవ్ ఇండికేటర్స్ అని ఏవి అనుకుంటారో వాటిని కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది రకంగా మాత్రం ఉంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. దానికి ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా మనం ఫర్దర్గా మనం చూసి మనం క్లోజ్ అయితే చేద్దాం. ఇది ఉంది. ఇక దీన్ని కూడా మీరు చూడండి. నేను దీన్ని అయితే చూద్దాం. ఓకే, మీరు దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండే మాత్రం చూద్దాం. 22,751కి బిలో ఉంటే, దీనికి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. 24,837కి ఏబో ఉంటే ఈ రకంగానే ఉంది. కాకపోతే దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని కాల్లో అయితే మీరు చేసుకోవచ్చు. దీని అనేది స్టాప్ లాస్ అనేది బయింగ్ జోన్. దీని వల్ల డ్రాప్ అయిందంటే మాత్రం ఇక్కడికి రావడానికి మాత్రం 22,500కి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, మీరైతే ట్రేడ్ చేస్తే మీరు ఎంత ప్రాఫిట్ ఉండో ఎంత లాస్లో ఉండో కామెంట్ అయితే చేయండి.
మీరు అలాగనే మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నారో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈరోజు చాలా డేంజర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వోల్టాలిటీ మాత్రం చాలా ఉంటుంది. మీరు లాస్ అవ్వడానికి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.